ఈటల సార్ జీవితం అంతా కొట్లాటనే. తెలంగాణ రాకముందుకు తెలంగాణ వచ్చినాక కూడా టీఆర్ఎస్ పెట్టిన కొత్తలనే గులాబీ జెండా పట్టి ఉద్యమంలో కురుకొచ్చిండు. అప్పుడు చంద్రాల్ సార్ సీఎం. మహా జిత్తుల మారి తెలంగాణ పోరాటాన్ని టీఆర్ఎస్ పార్టీని దొక్కేయాలని చూస్తే గట్టిగా నిలబడ్డోళ్ళ దాంట్లో ఈటల సార్ ఒక్కడు. ఇక 2004లో కమలాపూర్ ఎమ్మెల్యేగా గెలిచినాక అసెంబ్లీలో తెలంగాణకు పెద్ద గొంతు దొరికినట్టు అయింది. మంత్రి పదవులున్న వైఎస్ రాజశేఖర రెడ్డి తోటి కొట్లాడిండు. అటెంక అసెంబ్లీలో టీఆర్ఎస్ పార్టీకి పెద్ద దిక్కై మా రాష్ట్రం మాకు కావాలని గర్జించిండు. ఓ ఉప ఎన్నికలలో కారు ఓడిపోయినందుకు అప్పట్లో ఆంధ్ర సీఎం ఎట్లెట్టిచ్చిండో తెలంగాణ పబ్లిక్ ఇప్పటికి కూడా మర్చిపోరు. పట్టుమని 10 గెలవల 50 సీట్లలో తల ఎక్కడ పెట్టుకోవాలని అర్థమైతుందా రాజేంద్ర? నీకు తల ఎక్కడ పెట్టుకోవాలని అర్థమైతుందా? పట్టుమని 10 సీట్లు గెలవలే రాజేంద్ర, నీ తలక ఎక్కడ పెట్టుకుంటామన్నాడు. తెలంగాణ వచ్చేంత వరకు మా ఉద్యమ పోరాటాన్ని ఆర్పలేరు అని చెప్పి ప్రకటించినటువంటి వ్యక్తి ఈటల రాజేంద్ర అంటాడు. అసెంబ్లీలో సీఎంలతో కొట్లాడి సీమాంధ్ర ఎమ్మెల్యేలను ఎదిరించి తెలంగాణ మాట నెగ్గించిండు ఎన్నో మాటల. ఇక కిరణ్ కుమార్ రెడ్డి సార్ సీఎం సీట్లకు వచ్చినాక అయితే అసెంబ్లీలో దినాం కొట్లాటే. తెలంగాణ ఇయ్యనియనని ఆంధ్ర ముఖ్యమంత్రి నీ అయ్య జాగిరా అని మన ముఖ్యమైన లీడర్ టగఫర్ నడిచేది. తెలంగాణ ప్రాంతానికి ఒక పైసా ఇవ్వరని చెప్పి ప్రకటించే అధికారం ఉంటుందా అని చెప్పి అడుగుతా ఉన్నా అధ్యక్ష. తక్షణమే క్షమాపణ చెప్పాలి. అప్పుడు కేసీఆర్ సార్ పార్లమెంట్ లో ఎంపీ, కొట్లాటేమో అసెంబ్లీలా. ముంగట నిలబడి కలవడింది ఈటల సారే. మిలియన్ మార్చ్, సాగరహారం, సకల్ జన్ల సమ్మె, వంట వార్పులు, రైలు రోకోలు, రాస్తా బందులు, ధూమ్ధాములు, మేధావులతోటి చర్చలు, ఒకటా రెండా అన్నిటికీ ముంగట పడ్డాడు. ఓ పారైతే కరెంటోల ఆఫీస్ విద్యుత్ సౌదా ఎక్కి ధూమ్ధామ్ చేసిండు. కరీంనగర్ జిల్లా ఉప్పల్ రైలు రోకో ఒక చరిత్ర. 48 గంటల ఆడికెళ్ళి గదలకుట్ట కొట్లాడిండు. మానుకోట పోరాటం వెనకాల ముఖ్యమైన లీడర్ల ఈటల సార్ ఒక్కడు. ఇవే కాదు, ఉద్యమంలో అరెస్ట్ అయిన వాళ్ళని ఇడిపించుడు, విద్యార్థి లీడర్లకు బెయిల్ తెప్పించుడు, ప్రజా సంఘాలను కలుసుడు. ఇప్పుడు నేను ఒక్కనే తెలంగాణ తెచ్చినని చెప్తున్న కేసీఆర్ సారు అప్పుడు ఎన్నడో ఒకనాడు ఏదో ఒక మీటింగ్ వస్తే అదే ఎక్కువ. తెలంగాణ ఉద్యమాన్ని కుట్రల నుంచి, కుతంత్రాల నుంచి, డబ్బుల నుంచి కాపాడుకునే బాధ్యత మన మీద ఉంది. కాబట్టి బలం ఉందని అసెంబ్లీలో తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తుంటే ఎంత కొట్లాడాలనో అంత కొట్లాడిండు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాళ్ళ గిరికలు కట్టుకొని తిరిగిండు. మా ఉద్యమం మా రాష్ట్రం అనుకుంటా. ఇవాళ హాస్టల్ పోరాలు సన్న బియ్యం తింటున్నారంటే దానికి కారణం కూడా సారే. ముక్కిపోయిన దొడ్డు బియ్యం ఆపేసి సన్న బియ్యం పంపిండు సివిల్ సప్లై మినిస్టర్ ఉండంగా.